పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అంత మంచి ఉద్యోగం వదిలేసి పాలిటిక్స్ కి ఎందుకు ఎంటర్ అయ్యారు? ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసుకోవాలి కదమ్మా. ఈసారి పర్ఫెక్ట్ గా టికెట్ అయితే వచ్చేసింది. ఇంతకు ముందు ఎందుకు టికెట్లు మిస్ అయ్యాయి ఆ 2 సార్లు? ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అంటే మీరేమంటారు? సంక్షేమ పథకాలమ్మా 2019లో అప్పుడు బాగుంది సార్, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జోష్ కానీ ఫ్యాన్ గాలి అలా వీస్తూ వెళ్ళింది. బట్ ఇప్పుడు కొంచెం టగ్ ఆఫ్ ఫర్ కొంచెం టైట్ గానే ఉంది అంటున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళు అసలు క్యాండిడేట్ నే ఫైనలైజ్ చేసుకుని స్టేజ్ లో ఉన్న వాళ్ళు. సార్, మీ నియోజకవర్గంలో లంక గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని విన్నాను. ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? మీకు ఏంటి సీక్రెట్? లంక గ్రామాలంటే 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆయన చాలా తక్కువగా అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాల మీద మొత్తం నడిపించేశారు. ఇప్పుడు గెలిస్తే కూడా సంక్షేమ పథకాల వల్లే గెలవాలి తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడా మేము చూడలేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అంత మంచి ఉద్యోగం వదిలేసి పాలిటిక్స్ కి ఎందుకు ఎంటర్ అయ్యారు? పాలిటిక్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసుకోవాలి కదమ్మా. రిటైర్ అయిపోయిన తర్వాత సోషల్ వర్క్ చేద్దామనేసి, సోషల్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ చేద్దామనేసి ఇన్స్పిరేషన్ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం జరిగింది. జలయజ్ఞం అనే ఇరిగేషన్ లో ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం. ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఆల్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఏటుగట్లు అంటారు. ఇన్ బిట్వీన్ ఫ్లడ్ బ్యాంక్స్ రివర్ వెళ్తూ ఉంటారు. ఆ ఫ్లడ్ బ్యాంక్స్ వర్క్స్ అవి కూడా టేకప్ చేయడం జరిగింది. మేము 600 crores ఆయన మాకు ఫండ్స్ ఇచ్చి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని కూడా 2 meters హైట్ పెంచి 6.5 meters విడ్త్ పెంచి అంతా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్ తోటి పాలిటిక్స్ లోకి వచ్చాము. సో యూజువల్ గా అంటే 2-3 సార్లు టికెట్ వచ్చి మళ్ళీ మిస్ అయిపోయింది. ఈసారి పర్ఫెక్ట్ గా టికెట్ అయితే వచ్చేసింది. ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు? అసలు ఇంతకు ముందు ఎందుకు టికెట్లు మిస్ అయ్యాయి ఆ 2 సార్లు? నేను 2012లో నేను పార్టీలో జాయిన్ అయ్యానమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అప్పటి నుంచి కూడా క్రియాశీల కార్యకర్తగానే ఉన్నాను. 2014లో జస్ట్ ఇస్తారు సార్, టికెట్ ఇస్తారు అని అనుకున్నాము. కొన్ని సమీకరణల వల్ల ఇవ్వలేకపోయారు. ఇంకా తర్వాత 2019లో కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయలే. 2019లో ఎందుకంటే ఆల్రెడీ సార్ 2014లో ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ 175 members-కే నేను మళ్ళీ టికెట్ ఇస్తాను, రేపటి నుంచి మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యకి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన ఒకసారి ఒక మాట చెప్పారంటే మళ్ళీ వెనక్కి అడుగు వేయరు ఆయన. కాబట్టి మనకు రాదు అనుకునే ఉన్నాను నేను. బట్ కానీ 2021లో మనకి ఇక్కడ జెడ్పీటీసీ పి గన్నవరం మండలంలో జెడ్పీటీసీ రిజర్వ్డ్ అయింది. బికాస్ ఐఎమ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ రిజర్వ్డ్ పర్సన్. రిజర్వ్డ్ అవడంతో నన్ను ఇక్కడ కాంపిటీషన్ పోటీలో నిలబడమన్నారు. ఇక్కడ నిలబడ్డాను. నేను నిలబడితే నాకు 10,000 votes మెజార్టీ తోటి మండలం పోయిన, ఎంపీటీసీలు ఓడిపోయిన, జెడ్పీటీసీగా నేను క్రాస్ ఓటింగ్ తోటి గెలిచారు. గెలిచిన తర్వాత సార్ మళ్ళీ నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేయడం జరిగింది. జిల్లా పరిషత్ కూడా రిజర్వ్డ్ అయింది ఎస్సీ జనరల్ అవడం వల్ల. సార్ నన్ను జిల్లా పరిషత్ అతిపెద్ద జిల్లా ఇది రాష్ట్రంలోనే, తూర్పుగోదావరి జిల్లా అంటే. ఆ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాను. అట్ ప్రెసెంట్ ఆల్సో చైర్మన్ గా ఉన్నాను. టికెట్ ఇచ్చిన తర్వాత జగన్ గారు ఏమైనా మాట్లాడారు? మాట్లాడేది ఏముంది, అన్నా నీకు టికెట్ ఇస్తున్నాను, 2 సార్లు ఇవ్వలేకపోయాను నీకు, ఈసారి నీ జీవిత కోరిక నెరవేరుతుంది, నువ్వు పోటీ చెయ్యి, నువ్వు విన్ అవుతావు, నువ్వు వెళ్ళి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో తిరిగి నువ్వు పోటీ చేయి, నేను టికెట్ ఇస్తున్నాను అని అన్నారు. అంటే ఇది నిజంగానే ధన్యవాదాలు సార్ అన్న. నిజంగానే ఇది మీ జీవితాశయం? ఎస్. అంటే ఒక శాసనసభలోకి అడుగు పెట్టడం అనేది అది చాలా అదృష్టం ఉండాలమ్మా. ఒక సామాన్య కార్యకర్తను నన్ను ఆయనంత ఆదరించి నాకు ఈ రోజుని ఇచ్చినందుకు మీ ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. టికెట్ రాగానే శాసన సభలో అడుగు పెట్టలేము కదా, సో దానికి ఎలాగ ప్రచారం చేస్తున్నారు, ఏంటి ఆ ప్రణాళికలు ఏంటి? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఏమున్నదమ్మా, మన పార్టీ, మన ముఖ్యమంత్రి గారు టేకప్ చేసినటువంటి నవరత్నాలు అవ్వచ్చు, అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. అమ్మఒడి ఉన్నది, విద్యా దీవెన ఉన్నది, ఆసరా ఉంది, అన్ని రకరకాల ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో మా
ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షుల వారు ఇవి టేకప్ చేశారు, ఇవన్నీ కూడా మీకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి కదమ్మా, అందుతున్నాయి అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఆయన అనేది ఒకటే కదా, నా వల్ల నువ్వు ప్రతిఫలం పొందితే నన్ను ఆదరించి నాకు ఓటేయి, నా వల్ల నువ్వు ప్రతిఫలం పొందకపోతే నాకు చేయవసరం లేదని ఆయనే చెప్తున్నారు. అదే మాట మేము పబ్లిక్ లో తీసుకెళ్తున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతోటే, ఆయన యొక్క పథకాలతోటే ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలందరూ మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మేము అత్యధిక మెజార్టీతో నేనైతే విన్ అవుతాను, నో డౌట్. 2019లో అప్పుడు బాగుంది సార్, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జోష్ కానీ వైఎస్ఆర్సీపీ వేవ్ ఫ్యాన్ గాలి అలా వీస్తూ వెళ్ళింది. బట్ ఇప్పుడు కొంచెం టగ్ ఆఫ్ ఫర్ కొంచెం టైట్ గానే ఉంది అంటున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా అంతే టగ్ ఆఫ్ ఫర్ ఇస్తున్నారు అంటే? లేదమ్మా, వాళ్ళు ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసిపోతే మాకేదో బలం వచ్చేసింది, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ లేదు. ఎక్కడ పబ్లిక్ లో లేదు కదా. వాళ్ళ ప్రచారం చూడండి, మా ప్రచారం చూడండి. మరి మీడియా అంతా కూడా వస్తుంది. తప్పమ్మా, అదంతా కరెక్ట్ కాదు. విచ్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. అంతే అంటారు. ఎస్. సో ఈసారి వై నాట్ 175 అంటున్నారు కదా. సో లాస్ట్ టైం భారీ మెజారిటీ, అసలు ఇంతవరకు ఎవరు సాధించిన మెజారిటీ 151 వచ్చింది. మరి ఈసారి ఎంత మెజారిటీ? ఈసారి కూడా వస్తుందమ్మా. ఎంత వస్తుంది? ఏమన్నా ఒక మోర్ దాన్ దట్ అనుకుంటున్నాను నేను. 150 పైన వస్తుంది. 151 ప్లస్ అనుకుంటున్నాను. సార్ యూజువల్ గా మన నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏంటి, వాటి మీద ఏమైనా దృష్టి పెట్టారు? మీరు వెళ్తుంటే ప్రజలు మీకు వచ్చి చెప్పడం కానీ. సమస్యలు అంటే పబ్లిక్ నుంచి జనరల్ గా రూరల్ రోడ్స్ అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అడుగుతారు, అండ్ క్వాలిటీ పవర్ అడుగుతారు, కరెంట్ అడుగుతారు. అంతమించి పెద్ద వాళ్ళు అడిగే ఏమన్నా. గెలిచిన తర్వాత ఫస్ట్ ముఖ్యమైన పని మీరు చేసేది ఏంటి? సంతకం పెట్టేది దేని మీద సంతకం పెడతారు? ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే మొట్టమొదటి ఏది చూస్ చేసుకుంటారు? సంతకం పెట్టేది అనేది స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కదమ్మా. అవన్నీ కూడా పబ్లిక్ రిలేటెడ్ గా ఏమున్నది అన్నది చూసుకుంటాము. పబ్లిక్ కి వెళ్ళవలసిన సమ్ పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఎక్స్ట్రా అడిషనల్ పెన్షనర్స్ ఏం ఇవ్వాలి ఏంటి, వాళ్ళు అది ఒకటి చూసుకోవాలి. వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఏమో కావాలో చూడాలి. దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ప్లస్ రూరల్ కనెక్టివ్ రోడ్స్, స్మాల్ విలేజ్ లో ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి, దానికి అధిక ప్రాధాన్యత దానికి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరు అడుగుతున్నారు, ఎక్కువగా క్యాన్వాసింగ్ లో తిరుగుతున్నప్పుడు ఎక్కువ దాని మీద అడుగుతున్నారు అందరూ. మరి నిజంగానే అంటే ఈ 5 ఏళ్ల కాలంలో రోడ్లు అనేవి సరిగ్గా నిర్మించబడలేదు అని ఒక ఆరోపణ అయితే మేజర్ గా వస్తున్నది ప్రతిపక్షం పార్టీ నుంచి. చేశారమ్మా, మాక్సిమం చేశారు. ప్రీవియస్ గవర్నమెంట్స్ అసలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇదండి. 2014 నుంచి 19 వరకు, 14 నుంచి 19 వరకు ఏమీ టేకప్ చేయలేదు. ఆఫ్టర్ దట్ మళ్ళీ మన గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత 19 నుంచి టేకప్ చేసుకుంటూ వచ్చినాయి. ఫేజ్డ్ మేనర్ లో చేసుకుంటూ వస్తాం, కానీ అట్ ఏ టైం ఒకేసారి అన్ని చేయలేం కదా. ఫేజ్డ్ మేనర్ లో చేసుకొస్తాం, 1 by 1. సార్, మీ నియోజకవర్గంలో లంక గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని విన్నాను. ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? మీకు ఏంటి సీక్రెట్? లంక గ్రామాలంటే 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఆయన ఫ్లడ్స్ దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి గంటి పెదపూడి దగ్గర రివర్ ని బోటు మీద ఆయన క్రాస్ అయ్యి లంకలోకి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి డైరెక్ట్ 1-to-1 మాట్లాడి, మీకు ఏం కావాలని అడిగితే మాకు బ్రిడ్జ్ కావాలని అడిగారు. వెంటనే ఆయన 49.5 కోట్ల వాల్యూ అయినటువంటి వర్క్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. ఈ రోజున ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. ఈ ఫ్లడ్స్ కాదు, నెక్స్ట్ ఫ్లడ్స్ కి అది కంప్లీట్ అయిపోద్ది. 63 crores అయింది అది వర్క్ ఇప్పుడు రివైజ్డ్ చేస్తేనది. అదొక వాళ్ళ యొక్క జీవితాశయం వాళ్ళకి నెరవేరుతుంది లంకవాసులు. అందువల్ల వాళ్ళందరూ కూడా లంకవాసులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సార్, యూజువల్ గా ఇప్పుడు ఇక్కడ ఎస్పెషల్లీ మన నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరపు నుంచి అభ్యర్థి వస్తారు, లేకపోతే జనసేన పార్టీ నుంచి అభ్యర్థి వస్తారని ఈ కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయిపోయాయి ప్రజల్లో. అసలు ఏంటి వీళ్ళు ఇంకా ఒక్కొక్కసారి టీడీపీ అంటారు, ఒకసారి జనసేన అంటారు. సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అన్ని మీకు ప్లస్ పాయింట్స్ గా మారాయా? ప్లస్సే కదమ్మా. అది వాళ్ళు అసలు క్యాండిడేట్ నే ఫైనలైజ్ చేసుకుని స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఇంకా మాకు పోటీ ఏమి దిగుతారు. వాళ్ళు కొద్ది రోజుల క్రితం వాళ్ళు జనసేనను ఫైనలైజ్ చేసుకున్నారు, అతను వస్తున్నాడు కాంపిటీషన్ గా. సో ప్రత్యర్థిని పోటీగా ఫీల్ అవుతున్నారు గెట్టి సత్యనారాయణ గారు? లేదమ్మా, అసలు చాలా ఈజీగా తీసుకున్నాం. అతను పెద్ద పోటీ ఏమి కాదు మాకు. ఎందుకు సార్? అంటే ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు అన్నట్టుగా మీరు కూడా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాం అసెంబ్లీకి. ఫస్ట్ టైం అనుకుంటాను, నాకు తెలియదు అతని గురించి ఎక్కువ.
కానీ మా నాయకుడు ఉన్నారు కదా, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడు సింగిల్ గానే హ్యాండిల్ చేస్తాడు ప్రతిదీని. ఆయన ఇప్పుడు కూడా సింగిల్ గానే హ్యాండిల్ చేస్తున్నారు. సో యూజువల్ గా అందరూ ప్రజలు జగన్ అన్నకే ఓటేస్తున్నాము అంటున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులకు కాకుండా. మరి అది వాస్తవం అంటారా? ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కనీసం అట్లీస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి కొంతైనా తెలిసి ఉండాలి. కొంత ఉంటదమ్మా, బాగా వెరీ మేగర్. అంతేనా? మేగర్. మీ గురించి తెలుసా ప్రజలకి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకి ఎస్పెషల్లీ? నా గురించి తెలుసాం, ఎందుకంటే నేను 2012 నుంచి పార్టీలో ఉన్నాను కదా. దట్ ఐఎమ్ నేటివ్ ఆఫ్ దిస్ అంబాజీపేట మండలం, నందంపూడి విలేజ్. మా ఫోర్ ఫాదర్స్ యాన్సిస్టర్స్ అందరూ కూడా అక్కడే. ఇప్పుడు ఈ కూటమి వల్ల చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇందాక మీరు అన్నట్టే బలం చేకూరుతుంది అని అనుకున్నారు, బట్ అది బలహీన పడింది అనుకోవచ్చు. బలహీన పడిందనే అనుకోవచ్చు. వాళ్ళకే పడదమ్మా, వాళ్ళకే పడదు. అది ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అయింది. సో మైనారిటీ ఓట్లు కావచ్చు, ముస్లిం సోదరుల ఓట్లు కావచ్చు, అన్ని జనసేన పార్టీకి కాకుండా మనకి ఇటు వచ్చేసినట్టేనా వైఎస్ఆర్సీపీ పార్టీకి? మనకే వస్తాయి కదా, వైఎస్ఆర్సీపీకే వస్తాయి. వాళ్ళు బీజేపీకి ఎలాగేస్తారు? వేయలేరు కదా, ముస్లింస్ ఓట్లు వేయరు వాళ్ళు. ఖచ్చితంగా వైసీపీకే వేస్తారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 4% రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు? తండ్రి గారే కదా ఇచ్చింది. దాని ఎఫెక్ట్ ఎలాగో ఉంటది కదా, ఎంతో కొంత ఉంటుంది కదా. అభివృద్ధి అనేదే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో. అంటే జగన్ గారి ప్రభుత్వంలో చాలా తక్కువగా అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాల మీద మొత్తం నడిపించేశారు. ఇప్పుడు గెలిస్తే కూడా సంక్షేమ పథకాల వల్లే గెలవాలి తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడా మేము చూడలేదు అంటున్నారు. అది సత్య దూరం అమ్మది. మరి ఏమేమి అభివృద్ధి చేశారంటే, నాడు నేడు స్కూల్స్ ఎలా డెవలప్ అయినాయి? అప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఏ స్కూల్ కి వెళ్ళినా సరే ఆ గోడలే చెప్తాయి మీకు కొన్ని పాఠాలు. ఆ విధంగా అంత ఆధునీకరణ చేసి అంత డెవలప్ చేశారు. అంత ఎమ్యూనిటీస్, వాళ్ళ ఫెసిలిటీస్, పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు వాళ్ళకి, అవన్నీ కూడా అది అభివృద్ధి కదా. హాస్పిటల్స్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎంత డీసెంట్ గా ఎంత ఎలా ఉంటుంది, అవన్నీ కూడా. మీకు సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ఇదంతా డెవలప్మెంట్ కదా. వాలంటీర్ వ్యవస్థని కొద్ది రోజులు ఆపేశారు కదా సార్ టీడీపీ పార్టీ. అది వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి తరఫున అతను ఎవరో రమేష్ ఎవరో ఉన్నారు, ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈసీకి. ఈసీ కొన్నాళ్ళు హోల్డ్ చేసింది. నిజంగానే అంటే వాలంటీర్ వ్యవస్థ ఈ ఎలక్షన్స్ టైంలో ఎక్కువ పార్టీ పనులు చేస్తున్నారు, ప్రభుత్వ పనులు కాకుండా. పార్టీ పని ఎందుకు అవుతాం? అది సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. వాళ్ళు ఏమి ఎంప్లాయీస్ కాదు కదా. ప్రజల్లో కొంత ప్రెజరైజ్ చేస్తున్నారు, మాకే ఓటేయాలని. లేదు, తప్పమ్మా, అది కరెక్ట్ కాదు. వాళ్ళు స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నారు. 50 ఇళ్ళకి ఒకళ్ళు ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, ఈ సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎలా అందుతున్నాయి ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్, మనం ఇప్పుడు పెన్షనర్స్ ఎంత సఫర్ అవుతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి ఈ మధ్యన. మరి అవన్నీ అభివృద్ధి కదా, అదంతా డెవలప్మెంటే కదా. మీరు రోడ్డు అమ్మట వచ్చారు, ఆ రోడ్లన్నీ బాగున్నాయి కదా, మెయిన్ రోడ్లన్నీ బాగున్నాయి కదా. మనకు రూరల్ రోడ్లు కొన్ని బాగాలేదు కానీ మెయిన్ రోడ్లన్నీ బాగున్నాయి, అదంతా డెవలప్మెంటే కదా. అంతే అంటారు. మరి నిరుద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, ఎందుకంటే యువతరం కొంత టీడీపీ వైపు మొగ్గు చూపుతుంది. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మహిళలు, మైనారిటీ ఓట్లు తప్పితే యువతరం బాగా విసిగెత్తిపోయారు, ఈ ప్రభుత్వంతో చాలా అసంతృప్తితో ఉన్నారని విన్నాం. లేదు, అది కరెక్ట్ కాదు. అదంతా ఓన్లీ ప్రతిపక్షాలు క్రియేషన్ తప్పించి అంతమించి ఏం కాదు. యూత్ కూడా బాగానే ఉన్నారు. యూత్ కూడా వ్యవస్థల ద్వారా మంచి పోస్టులు ఇచ్చారు కదమ్మా, చాలా పోస్టులు ఇచ్చారు. డిఎస్సి కూడా పిలిచినట్టుకున్నారు, మన నోటిఫికేషన్ ఇచ్చినట్టుకున్నారు. డిఎస్సి కూడా పిలుస్తారు, అది చేస్తారు. సార్ తెలంగాణలో 6 గ్యారెంటీలు అని చెప్పి సడన్ గా అలా రైజ్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది ఊహించని విధంగా. కర్ణాటకలో కూడా అదే మేనిఫెస్టో పెట్టారు. ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీలో సూపర్ 6 అనే ఒక ఆయుధాన్ని రిలీజ్ చేశారు. సో దీని వల్ల కొంత మైలేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలా. తెలంగాణలో ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ మీద వచ్చింది కానీ కాంగ్రెస్ ఏదో చేసిందని ఏమి రాలా. ఏం చేశారమ్మా? ఏమీ చేయలేదు కదా. నేషనల్ గానే, జాతీయంలో ప్రజలు ఎన్నుకున్నారు కదా, నో డౌట్. అదే యాంటీ ఇన్కంబెన్సీ తోటి అక్కడ బీజేపీ పెద్ద ఎగ్జిస్టెన్స్ లో లేదు కాబట్టి, వేరే తెలుగుదేశం జీరో తెలంగాణలో, అదర్ పార్టీస్ ఏమీ లేవు కదా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది కంచుకోట కదా సార్ తెలంగాణ. అవ్వచ్చు కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఎందుకు వచ్చిందో వచ్చింది. ఆయన మీద అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. మాకు ఇక్కడ ఏమి లేవు కదా, మాకు ఇక్కడ అవినీతి రహిత ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ అవినీతి అనేది ఎక్కడుందమ్మా అసలు? ఎస్, నో కరప్షన్. ఎక్కడున్నదో చెప్పండి మీరు, పలానాది కరప్టివ్ ఇష్యూ ఇదని మీరు చెప్పండి, నేను దానికి చెప్తాను సమాధానం. అసలు నో కరప్షన్, జీరో కరప్షన్. బట్ ఎమ్మెల్యేలు
జగన్ గారు ఏం చెప్తే అదే వింటున్నారు, అదే ఫాలో అవుతున్నారు, ఈ 5 ఏళ్ళు అలానే జరిగింది అంటున్నారు. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అని కొంత నాయకులు కూడా అసంతృప్తి ఉంది అని వింటున్నాను. సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోలేదమ్మా? అంతా సమిష్టి నిర్ణయాలే. స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి పథకాలనే కదా మేము ప్రజలకు ఇచ్చేది. సెపరేట్ గా మేము చేసే పథకాలు ఏముంటాయి? శాసనసభ్యులు సెపరేట్ గా చేసేది ఏముంటది? శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలే మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. శాసనసభలో తీసుకునే నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయం, ఒకటే నిర్ణయం. పి గన్నవరం నియోజకవర్గంలో మీరేమైనా కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటున్నారు? మీ సొంత మేనిఫెస్టో ఏదైనా ఉందా? లేదమ్మా, సొంత మేనిఫెస్టో ఏమీ లేదు. మామూలు గవర్నమెంట్ ఇచ్చిన అదే పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్నెట్స్ ఉండదు దట్ లోకల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మాత్రం మనం పర్సనల్ గా టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈసారి జనసేన పార్టీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మునుపటి రిజల్ట్స్ ఎలాగైతే ఉన్నాయో అలా రిపీట్ అవ్వదు, ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఛాన్స్ ఇవ్వాలి అని ప్రజలు కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇక్కడ ప్రత్యర్థి మీకు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి సో కొంత ఏమైనా కన్ఫ్యూజన్స్ కానీ కాంపిటీషన్ కానీ క్రియేట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అసలు ఆలోచన ఎందుకు వస్తుందమ్మా? ఆలోచన రావడానికి ఏంటి కారణం? ఏంటి ఏం చేశారని? వాళ్ళు ఎక్కడన్నా అధికారంలో ఉన్నారా, లేకపోతే ఏదన్నా ఇది చేస్తాము ఇది చేసాము అని ఏమైనా చెప్పుకోవడానికి? 2019లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు ముందు అధికారంలో లేదు కానీ భారీ మెజారిటీతో గెలిచింది కదా. అంటే 2011 నుంచి కూడా పార్టీ ఆల్మోస్ట్ ఆల్ ప్రజల్లోనే ఉంది కదా, ఇప్పుడు ప్రజల మధ్యనే ఉన్నది కదా పార్టీ. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే కదా, 2014 నుంచి ఉంటూనే ఉన్నారు కదా ప్రజలు. ఉంటూనే ఉన్నారండి. సంవత్సరానికి 2 రోజులు ఉంటాడు ఆయన ప్రజల్లో. సంవత్సరానికి అంటే ఏంటంటే 2019లో ఎలాగైతే ఒక్కసారి ఆయన ఏమి డెడికేటెడ్ గా ఏమి చేయడు కదమ్మా, ఏది మనస్ఫూర్తిగా ఏది చేయడు కదా. ఒక ఇష్యూ ఉందంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడు ఆయన ఎక్కువ. అదే మెయిన్ ప్రాబ్లం ఆయనతోటి. సో అయితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అన్నారు, సేమ్ అదే ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు ఈసారి. అసలు ఆయన ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాడమ్మా పవర్ లోకి రావడానికి? 21. కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ జనసేన పార్టీనే అవుతుంది అనేది చాలా సర్వేలు చెప్తున్నాయి సార్. దీనికి లేదమ్మా, అవ్వదు. ప్రాక్టికల్ గా రేపు అయిన తర్వాత చూస్తారు కదా మీరు, June 4th తర్వాత చూస్తారు కదా ఏం ఫ్యాక్టర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నది తెలుస్తుంది. అవ్వదు. ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది? సో ఇప్పుడు ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అంటే మీరేమంటారు? సంక్షేమ పథకాలమ్మా. అగైన్ అదే సంక్షేమ పథకాలని అంటున్నారు కానీ అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది, రెండు ఉన్నాయి. రెండు బ్యాలెన్స్. అవి చూసే వేస్తారమ్మా. సో ఆయన మాట అంటే మాటే కదా, ఆయన మాట తిరగడు కదా. రేపు పొద్దున్న మేనిఫెస్టో ఎలా వస్తుందో చూడండి, కొత్త చూద్దాం. మరి నాకు అంత ఐడియా లేదు దాని మీద. జనరంజకమైనటువంటి మేనిఫెస్టో వస్తుంది అనేసి మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. చూద్దాం. పి గన్నవరం నియోజకవర్గంలో విప్పర్తి వేణుగోపాలరావు గారికి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు అనుకుంటే ప్రజలకు మీరు ఇచ్చే సమాధానమే, మీకు జగన్ గారు కాదు మీకు ఓటేయాలనుకుంటే? సేమ్ అవినీతి రహిత పరిపాలన చేస్తానమ్మా. ఎక్కడా కూడా నాట్ 1% కూడా కరప్షన్ లేకుండా ఏది వచ్చినా ప్రజలకే చెందేటట్టు ప్రత్యక్షంగా ప్రజలకే అట్టడుగు బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలన్నిటిని కూడా మనం మాక్సిమం ఎంత సర్వీస్ చేయాలో అంత సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను. అంతే అంటారు? అంతే. సో మొత్తానికి గెలుపు నీదే అన్నట్టు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కార్యకర్త నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మారారు, ఇంకొన్ని రోజులు ఎమ్మెల్యే అవ్వబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. దానికి ఎవరికి క్రెడిట్స్ ఇవ్వాలనుకుంటున్నారు? దానికి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన పెట్టిన భిక్ష ఈ రోజు నాకు ఇదంతా. సో వెరీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.